రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఓ ప్రాంతంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. మీటింగ్ ఏర్పాటుకు ఓ మంత్రి నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఇద్దరి మధ్య ఏ విషయంలో తేడా వచ్చింది? తాను సూచించిన నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్న కోపంతోనే ఆ మంత్రి టీపీసీసీకి సహకరించడం లేదా? 2 నెలలుగా ప్రయత్నిస్తున్న మీటింగ్ ముడిపడకపోవడంతో ఈ పంచాయతీని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని భావిస్తున్నారా? టీపీసీసీ చీఫ్ పరిస్థితి ఎలా ఉంటే డీసీసీ అధ్యక్షుడి దుస్థితి ఏంటి? ఇంతకీ టీపీసీసీకి చుక్కలు చూపిస్తున్న ఆ మంత్రి ఎవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. దక్షిణ తెలంగాణలో ఓ మంత్రి మోనార్కులా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. టీపీసీసీ లేదా డీసీసీ అయినా తాను అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నట్టుగా ఆ మినిస్టర్ తీరు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమాత్యుడు సమావేశం పెడితే ఊరుకోరు అన్న విధంగా ఉన్న వ్యవహారాన్ని పరిశీలించిన వారు అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టుగా పరిస్థితి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఏ పార్టీలో అయినా అన్ని విషయాల్లో అధ్యక్షుడిదే తుది నిర్ణయం ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పార్టీపై పట్టు సాధించలేకపోయారని గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడికి సహకరించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో పూర్తి పట్టు సాధించలేకపోయినా టీపీసీసీ చీఫ్పై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇది కాంగ్రెస్కే నష్టమని వినిపిస్తోంది. పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. దీనికోసం జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాకు వెళ్లి భేటీ ఏర్పాటు చేసి పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. అయితే దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఇప్పటి వరకు సమీక్షా సమావేశం నిర్వహించలేదు. అక్కడ భేటీ కోసం దాదాపు 2 నెలలుగా పీసీసీ చీఫ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ జిల్లా మంత్రి దాటవేస్తున్నారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ మధ్యకాలంలో 1-2 అంశాల్లో మహేష్ గౌడ్కి సదరు మంత్రికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటుకు సహకరించడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు మంత్రులతో చాలా సమస్యలు ఉన్నాయి. దీంతో భేటీ నిర్వహిస్తే తమ గోడు వెళ్లబోసుకోవాలని జిల్లా నేతలు భావిస్తున్నారు. కానీ మంత్రి మాత్రం ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. మహేష్కు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహించినా ఆ జిల్లాలో పార్టీ మీటింగ్ పెట్టలేని నిస్సహాయ స్థితిలో టీపీసీసీ ఉంది. భేటీకి అడ్డంకిగా మారిన మంత్రి గురించి మహేష్ కుమార్ గౌడ్ బయటకు చెప్పలేక లోలోపల మదన పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ పరిస్థితే ఇలా ఉంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో తాను సూచించిన సామాజిక వర్గ నేతను పక్కన పెట్టి వేరే కమ్యూనిటీ లీడర్కు పదవి ఇవ్వటం నచ్చని ఆ మంత్రి సహాయ నిరాకరణ చేస్తున్నారని వినిపిస్తోంది. మరికొన్ని రోజులు ఎదురు చూసి అప్పటికీ సమావేశం నిర్వహించడం కుదరకపోతే భేటీ బాధ్యతను పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అప్పగించాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారని సమాచారం. సమావేశం నిర్వహించడానికి టీపీసీసీ అధ్యక్షుడికే ఇబ్బందులు తప్పటం లేదంటే తమ పరిస్థితి ఏంటని డీసీసీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెడుతున్న ఇబ్బందులను పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా నేతలు సిద్ధమవుతున్నారు. ఇన్ఛార్జ్ జోక్యంతో అయినా పరిస్థితిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.